సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, మనం చాలాసార్లు కూడా మాట్లాడాం అనమాట. అంటే మన యువతరం పెడదవులు ఎలా పట్టిపోతుందో మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్కొక్కరు గంజాకి అలవాటు పడిపోయారు. సో అలా గంజా తాగిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారన్నది మనం చాలా ఎగ్జాంపుల్స్ కూడా అంతకుముందు చేసాం. కానీ ఈరోజు గుడివాడలో జరిగింది మాత్రం నాకు చాలా విషాదంగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ వాళ్ళు రేపొద్దున వచ్చేసి ఉద్యోగాలు చేసుకొని రేపొద్దున భావితరాలని తీర్చిదిద్దాల్సిన వాళ్ళు కొంతమంది లెక్చర్లు అయ్యి, అలాంటి వాళ్ళు సీసీ కెమెరాలు, అమ్మాయిల రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి అక్కడ జరుగుతున్న దృశ్యాలన్నింటినీ వాళ్ళు రికార్డ్ చేసి వాటిని నమ్ముకోవటం, ఇది ఎంత మానసిక దుర్మార్గం సార్ ఇది. అంటే అసలు ఎందుకు అలా వస్తున్నారు? మనకి కాలేజీల్లో స్కూల్లో కూడా అన్నీ నేర్పుతున్నారు. మనం రేపొద్దున ఉద్యోగాల్లో ఎలా రావాలి, ఎలా ఉద్యోగాల్లో మనం ఉత్తీర్ణం అవ్వాలి, ఎలా సక్సెస్ అవ్వాలన్నది అంతా చూపిస్తున్నారు. కానీ ఒక మానసికంగా మనం ఎలా ఎదగాలన్నది మాత్రం ఎవరు చూపించలేకపోతున్నారు. ఇది ఎక్కడ లోపం అంటారు సార్ దీన్ని? చాలా చక్కని ప్రశ్న అండి ఇది. నిజానికి సైకాలజిస్ట్గా నేను చెప్పాల్సిన ప్రశ్న కూడా. యువతలో చెడిపోయే అవకాశాలు ఇప్పటి నుంచి కాదండి, పూర్వం నుంచి ఉన్నాయి. ఎందుకంటున్నంటే యువతల్లో కొత్తగా హార్మోన్స్ డెవలప్ అవుతుంటాయి. ఎక్కువగా శృంగారపరమైన హార్మోన్లు అభివృద్ధి చెందే దశలో వాళ్ళ కోరికలు కలుగుతుంటాయి. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా పశుపక్షాదులైనా పక్షులైనా ఎవరైనా హార్మోన్ల ప్రభావం అది. అయితే సమాజంలో కొన్ని కట్టుబాట్లు, నియమాలు, నియంత్రణలు వ్యవస్థీకరించబడడం వల్ల ఆ హార్మోన్ల దుష్ఫలితాలని సానుకూల ఫలితాలుగా మనం నియంత్రించుకోగలుగుతున్నాం, ఉపయోగపెట్టుకోగలుగుతున్నాం. అందుకనే మన విద్యా వ్యవస్థలో తొలి నుంచి కూడా యువతలో ఆటలు, పాటలు, సామూహికంగా వ్యవహారాలు ఇవన్నీ ఉండేటివండి. మా రోజుల్లో కూడా నాకు ఒక ఉద్వేగం ఉందని కొంతసేపు హాకీనో కబడ్డీనో ఆడితే ఆ హార్మోన్స్ సమతుల్యం అయిపోతాయి, ఆ ఎమోషన్స్ తగ్గిపోయి హాయిగా నిద్ర వస్తే నిద్రపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లల్లో రిలాక్సేషన్ లేదు, ఒత్తిళ్ళు పెరుగుతున్నాయి. మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు మనుషుల్లో శృంగారపరమైన ఉన్మత్త లక్షణాలు పెరిగే అవకాశాలు కొందరిలో ఉంటాయండి. మీరు చాలామంది అనుకుంటుంటారు, ఇప్పుడు కొందరికి ఒత్తిడి పెరిగిందనుకో నిద్ర ఎక్కువగా వస్తుందండి, కొంతమందికి నిద్ర పట్టుద్ది, కొంతమందికి ఆకలి ఎక్కువ వేస్తుంది, కొంతమందికి ఆకలి వేయదు. అంటే స్ట్రెస్సు లేదా డిప్రెషన్ లక్షణాలు ఇవి ఉన్నప్పుడు దాని నుంచి బయటపడడం కోసం రకరకాల వాటి మీద ఆధారపడుతుంటారండి. కొంతమంది గంజాయి వాడతారు, అంటే మత్తు పదార్థాలు, ఇంకొంతమంది శృంగారపరమైన ఇలా వెకిలి చేష్టలు ఏదో చూసి వాడు ఆనందాన్ని అక్కడ కొనుక్కుంటుంటాడు. మా రోజుల్లో ఆనందం ఆటల్లో ఉండేది, ఆనందం సమూహంలో ఉండేది, ఆనందం సమాజ వ్యవహారాల్లో ఉండేది, ఆనందం మానవ సంబంధాల్లో ఉండేది, కుటుంబ సంబంధాల్లో ఉండేది. ఎప్పుడైతే ఈ సంబంధ బాంధవ్యాలన్నీ ఆపేసి కేవలం చదువు మార్కులు బందీలుగా మారిపోయారండి హాస్టల్లో వేసి, ఇలా వాళ్ళు ఏంటంటే ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి ఈ శృంగారపరమైన అంశాల మీద ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి దాన్ని వాడుకొని వీళ్ళు ఈ పైచాచిక ప్రవృత్తి కలుగుతుంది. ఇలా అంటే ఇలాంటి వాళ్ళు అందరని కాదండి, ఒక 3 నుంచి 5% మందిలో ఇలాంటి సమస్యలు ఉంటాయి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా అంటే ఎక్సెసివ్గా ఈ శృంగార హార్మోన్లు ప్రొడ్యూస్ అయ్యే వాళ్ళకి, అందరికి కాదండి. అంటే కొద్ది ఉత్ప్రేరణ కలిగినప్పుడు ఈ ప్రేరకాలు వీళ్ళని ఎమోషన్స్ని ప్రేరేపించినప్పుడు దాని నుంచి తట్టుకోలేక దారి తప్పుతుంటారు. డీవియంట్ బిహేవియర్ అంటుంటాం. ఈ విచలన మనస్తత్వం రావడానికి కారణం వ్యవస్థలు చెప్తారు. కుటుంబ వ్యవస్థ పతనమైంది. ఇప్పుడు కుటుంబంలో మాట్లాడేవాడులో చెప్పేవాడు లేదు, వాడు ఇంటికి వస్తే ఏం లేదు, అమ్మ నాన్న వాళ్ళ సెల్ ఫోన్లోనూ ఇంకో దాంట్లోనూ వాళ్ళు లేనమేంటి, వీడి దేంట్లో లేనమేంటి, వీడికి రిలేషన్షిప్ లేదు, అంటే భావాలని పంచుకునే అవకాశం లేదు, భావ వ్యక్తీకరించే అవకాశం అసలే లేదు, ఈడలేదు. పోనీ ఇక్కడ లేదు, స్కూల్కి వెళ్తే 4 పిల్లలు కలిసి ఆడుకుందామంటే ఆడలేదు, ఆడ చదువు మార్కులు, అక్కడ కోళ్ళ ఫారంలో కోళ్ళు మాత్రం వాళ్ళు పెట్టారు. పోనీ ఒక నేరం చేస్తే వాడిని వెంటనే శిక్ష ఇచ్చి చేస్తారంటే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఏమనుకోకండి, పోలీసులు ఎవరైనా ఉంటే మీరు వాడు ఎంత నేరం ఒక తిరుగులిసిపోతున్నాడు, వాడు ఏమైనా తప్పు అంటే 50, 100, 500 ఇస్తే సెల్యూట్ చేసి పోలీసులు. పోనీ ఇవన్నీ కాదని కోర్టుకి వెళ్తే ఆ శిక్షలు పడడానికి సంవత్సరాలు తరబడతాయి. అన్ని వ్యవస్థలు, సామాజిక వ్యవస్థలన్నీ పతనం అవ్వడం వల్ల
మానవ సంబంధాలు మృగ్యమవుతున్నాయి, విపరీత ధోరణులు పెరుగుతున్నాయి. కాబట్టి స్కూళ్ళు కాలేజెస్లో కానీ ఏ విద్యా వ్యవస్థలు ఎక్కడైనాండి కౌన్సిలింగ్ టెక్నిక్స్ సైకాలజిస్టులు అవసరం ఉంది. నేను ఇది ఎందుకంటున్నా అంటే, నేను సైకాలజిస్ట్ అని కాదు, పాత రోజుల్లో ఒక గుడి దగ్గరికి పోతే ఒక హరికథ చెప్పేవాడు, ఒక నీతి సూత్రం చెప్పేవాడు, లేదా అమ్మమ్మలో నాన్నమ్మలో తాతయ్యలో నీతి కథలు చెప్పేవాళ్ళు, నైతిక నిబద్ధతను గురించి చెప్పేవాళ్ళు, నీతి నియమాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోవడం వల్ల సైకాలజిస్టులు వ్యక్తిత్వ వికాస నిపుణులు కావాలనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి విపరీత ధోరణులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకందరికి కౌన్సిలింగ్ చికిత్స కూడా చేయించాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తే మంచిదే. కానీ ఇక్కడ ఒక్కటి సార్, అంటే ఇక్కడ వీళ్ళకి స్టూడెంట్స్కి చికిత్స చేయించాలి, లేకపోతే వాళ్ళకు కూడా సైకాలజీ పాఠాలు చెప్పాలన్నది ఒక పార్శ్వం. ఇంకోటి ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో పోస్టులు, అటు ఒక పక్కన వైఎస్ఆర్సీపీ, ఇంకో పక్కన తెలుగుదేశం, వీళ్ళ మనుషులు వీళ్ళు, వాళ్ళ మనుషులు వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇక్కడ రాజకీయ పార్టీలకు కూడా ఏ విషయాన్ని ఏ కోణంలో చూడాలన్నది కొద్దిగా తెలిసి ఉండాలేమో కదా. ఎందుకంటే దీన్ని రాజకీయంగా ఎవరి మీద బురద జల్లుదామనే వాడుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో తెలుగుదేశం వాళ్ళ మీద జరుగుతున్నారు, తెలుగుదేశం వాళ్ళేమో వైఎస్ఆర్సీపీ మీద జరుగుతున్నారు. అది తప్ప ఇక్కడ బాధితులు మాత్రం ఎవరంతా పట్టించుకోవట్లేదు, దాన్ని రాజకీయంగా చూస్తున్నారు. ఆ సైకాలజీ కోచింగ్ మీ రాజకీయ నాయకులు కూడా కావాలేమో అనిపిస్తుంది సార్. సార్ ఎక్సలెంట్. ఇది ప్రతిదీ రాజకీయం చేయడం తప్పండి నాకు తెలిసి. అంటే ఇక్కడ వ్యక్తిగతంగా చెప్తున్నా, సమాజంలో రావాల్సిన మార్పుల్ని కూడా రాజకీయం చేసి బురద చల్లుకోవడం తప్పండి. ఇది వ్యవస్థల్లో తలెత్తుతున్న లోపాలను ప్రభుత్వం లేదా పోలీసులు లేదా న్యాయమూర్తులు లేదా విద్యా సంస్థలు కుటుంబాలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలండి. సమాజం మొత్తాన్ని మనం పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే తప్ప మంచిది కాదు. ఒకరి మీద ఒకరు నిందలు చేసుకుని, ఇప్పుడు అన్ని పార్టీల్లో సైకోలు ఉంటారండి, అన్ని పార్టీలో నేరస్తులు ఉంటారండి, అన్ని పార్టీలో మంచి వాళ్ళు ఉంటాయి. దీనికి పార్టీలకి వ్యక్తిత్వాలకు సంబంధం లేదు. ఇప్పుడు వ్యక్తిత్వానికి చదువుకు కూడా సంబంధం లేదు. వ్యక్తిత్వం వేరు, జ్ఞానము మేధస్సు వేరు. మేధావుల్లో కూడా వ్యక్తిత్వ లోపాలు ఉండి కిరాతకులుగా చేస్తుంటారు. కాబట్టి మీరు అన్నట్టు రాజకీయాలకు దూరంగా ఈ సామాజిక రుగ్మతలన్నీ అరికట్టడానికి అందరూ సమిష్టిగా కృషి చేస్తే మంచిది. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.